ముందుర్గు పోలీస్ స్టేషన్లో విజిబుల్ పోలీసింగ్ సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఇక్కడ ఒక మొత్తం నాతో పాటు 5 ఎస్ఐలు 6 ఏఎస్ఐలు 42 మెంబర్స్ సిబ్బంది మొత్తం 50 మెంబర్స్తో సహా కలిపి విజిబుల్ పోలీసింగ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్తో పాటు మనం ఈ ఎక్సైజ్ కేసులు ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అవి ఒక 6 కేసులు పట్టుకోవడం జరిగింది. గుట్కా ఏదైతే నిషేధించిన గుట్కాలు ఏదైతే అమ్ముతున్నారో ఇక్కడ ఏరియాలో లోకల్ కానీ చుట్టుపక్కల విలేజ్లలో కానీ అవి ఒక 4 కేసులు చేయడం జరిగింది. మరియు డాక్యుమెంట్ లేని వెహికల్స్ కూడా పట్టుకోవడం జరిగింది, ఒక 10 వెహికల్స్. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే నిషేధించినది ఇల్లీగల్ లిక్కర్ అమ్మొద్దు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ గుట్కాలు కూడా కిరాణా షాప్లో అమ్మొద్దని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అట్లా అమ్మిన వారిపై కేసులు కట్టడం జరుగుతుంది, చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వచ్చినా ఏ రోజు వస్తారో చెప్పలేము, సడన్గా కూడా విజిటింగ్ ఉంటుంది, విజిటింగ్ చేస్తారు, సర్ప్రైజ్ చెక్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో అదే చేయాలి తప్ప ఇల్లీగల్ బిజినెస్లు చేయొద్దని, ఇసుక కానీ ఈ యొక్క మట్టి కానీ అవి కూడా తీసుకెళ్తే ఏదైతే పర్మిషన్ ఉంటే మాత్రం దానికి మైనింగ్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం, పర్మిషన్ లేనిచో ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది. ఈ వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళ జిఎస్టీ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే వెహికల్ ఆప్ చెక్ చేసి వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.